వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. 2025-26 ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ ద్వారా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని మేధావులు కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ పాల్గొని భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని, అనేక పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో 5 నుండి 10 కోట్ల రూపాయల పరిశ్రమలు నెలకొల్పే విధంగా యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ మోడీ కన్న నిధులు నిజం చేస్తున్నారని వారు తెలిపారు. 2025 వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ద్వారా ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి నిర్దేశించిన బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా అన్ని అంగాల్లోనూ భారతదేశం అభివృద్ధి చెందాలని తీసుకున్న అనేక నిర్ణయాల సమాహారమే భారత బడ్జెట్. ఈ బడ్జెట్ ద్వారా దరిదాపు ఎంఎస్ఎంఈలు అనే విధానం ద్వారా స్మాల్ ఇండస్ట్రీస్ పెడితే రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఉత్పత్తి గాని, ఈ దేశానికి నుంచి ఎగుమతులు గాని పెరగడం కోసం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం కోసం ఎంఎస్ఎంఈల ద్వారా అత్యంత పెద్దపీట వేశారు. దాదాపు 2 లక్షల కోట్ల పైన ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమ పెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా రాబోయే రోజుల్లో చిన్న చిన్న సూక్ష్మ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పథకం స్టాండప్ ఇండియా పథకం ఉంది, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పథకం ఉంది, 15 కోట్ల స్కీమ్ అది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన తాజా ఈ పథకాల్లో 5 నుంచి 10 కోట్ల వరకు కూడా ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే కార్యాచరణ తీసుకొని ఒక విధానం తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితుంది. రైతులు కూడా ధ్యాన్ కిసాన్ యోజన అనే పథకం కింద కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 3 లక్షల నుంచి ఈరోజు 5 లక్షలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి అనేక పథకాలను కూడా తీసుకొచ్చారు. గ్రామీణ మహిళలకు సంబంధించిన ఉపాధి హామీ పథకాలను కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా కేంద్రం సంబంధించి రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడడానికి ఐఐటీల్లో కానీ దాదాపు 35,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి విద్యార్థులు కేటాయిస్తూ 5 ఐఐటీల్లో 5,000 మంది విద్యార్థులు అదనంగా తీసుకొచ్చి వాళ్ళని నైపుణ్య శిక్షణా కేంద్రాలు 5 శిక్షణా కేంద్రాలు దేశంలో పెట్టాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అనేక పథకాలు దేశ సమగ్రాభివృద్ధికి, దేశ రక్షణ కూడా ఉపయోగపడుతుంది. దాదాపు 5 లక్షల కోట్లు రక్షణ కోసం కేటాయించామంటే దానికి కారణం ఏంటంటే ఈ దేశం పటిష్టంగా ఉంటేనే ఆర్థికంగా వృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. కాబట్టి రక్షణ వ్యవస్థలో కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక స్పష్ట కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాల విజయోత్సవంలో అభినందన సభకు ఉత్సవ కమిటీ చైర్మన్ బాలాజీ అధ్యక్షతన వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాజోల్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పాల్గొన్నారు. ఈయన మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఉత్సవ కమిటీ సభ్యులను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీపీ మల్లిబాబు, ఎంపీడీఓ ఎంఆర్ఓలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణానికి స్వామివారి కళ్యాణానికి కూడా ముందుకు సాగుతాం. తప్పనిసరిగా నెక్స్ట్ కళ్యాణోత్సవాన్ని మహా గొప్ప సందర్భం అందరూ కూడా ఇన్వాల్వ్ అయి జరుపుకుంటాం. ఉ
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజోలు టీడీపీ నాయకులు కోరారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు సోదరులు కోండ్రు జగదీష్ ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉపాధ్యాయులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వచ్చినటువంటి అన్ని మండలాల్లో మన ఏరియాలో మన పరిధిలో కానీ ఒకే ఉంటుంది. ఈ ఏరియా వైజ్ కాబట్టి ఒక రాష్ట్రం ఎక్కువ. కాబట్టి ఏం చేయాలి అంటే దాన్ని మన ప్రాంతంలో ఏ టీచర్స్ ఉన్నారో ఇలా మన పార్టీ మనం గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలో పందలపల్లిలో మెగా ఉచిత వైద్య క్యాంపు నిర్వహించారు. టీడీపీ నాయకులు ఆరాసు బసవేశ్వరరావు రోగులకు 10,000 డ్రెస్సింగ్ మెటీరియల్స్ మరియు మెడికల్ కిట్లు అందజేశారు. సుబ్బారావు ఈ సేవా గుణాన్ని చూసి ఈ చక్కగా ఒక ప్రకృతి ఒక ఇదిలో ఇంటి పక్కన చెట్ల కింద సేవా గుణం ఆ పిల్లాడు చాలా లేత వయసు ఎంతో చక్కగా ఈ పని చేస్తూ సేవని అందిస్తూ ఎంతో చక్కగా చేస్తున్నాడు. ఏరో తోచిన వాళ్ళని ఫ్రెండ్స్ని అడిగి తీస్తున్నాడు. నాకు తోచిన నేను కూడా చేనేత కార్మికుడు. నేను ఏదో నాకు తగ్గదే, అది చాలా కొద్దిగానే నేను ఇచ్చి నేను పెద్ద ఇదేం కాదు ఇచ్చాను. ఎందువల్లంటే మనం ఎప్పటికైనా సరే మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పినట్టు జాతస్య హిదో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం చోసితుమర్హసి. పుట్టినవాడు మరణించక మానడు, మరణించినవాడు పుట్టక మానడు. ఈ సేవా గుణమే నిలుస్తుంది. ఆ ఇదితోటే మన సుబ్బారావు మిత్రులకి సేవా గుణాన్ని ఆయన సేవా గుణం కంటే నేను ఇచ్చిన చిన్న ఇది కూడా చాలా తక్కువ. ఇందుట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఇందుట్లో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ నేను కూడా షుగర్ పేషెంట్. నేను కూడా కాలుకు ఆపరేషన్ జరిగింది. మనమంతా కూడా షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా కాపాడుకొని ఎప్పుడైనా పోవాల్సిందే, కానీ ఉన్నంత వరకు ఎవరి చేత మనం అనిపించుకోకుండా చక్కటి మన నియమ నిబద్ధతతోటి చక్కటి మన భోజనాన్ని చేస్తూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన పలపూరు శ్రీనివాసరావు గారు కిట్ ఇచ్చినప్పుడు నేను రావటం జరిగింది. అదే ఒక ఇన్స్పిరేషన్గా మిత్రులు సుబ్బారావు ఈ సేవా గుణాన్ని చూసి ఈ చక్కగా ఒక ప్రకృతి ఒక ఇదిలో ఇంటి పక్కన చెట్ల కింద సేవా గుణం ఆ పిల్లాడు చాలా లేత వయసు ఎంతో చక్కగా ఈ పని చేస్తూ సేవని అందిస్తూ ఎంతో చక్కగా చేస్తున్నాడు. ఏరో తోచిన వాళ్ళని. బాపట్ల జిల్లా రేపల్లె గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రధానంగా హాస్టల్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. మాట్లాడకండమ్మా, మీరు ఒక్కరు సరైనోడు లేరు. పిల్లలకి నాకు సరైనటువంటి ఆరోగ్యం చూసుకోవాలి, పిల్లలకి చదువు చూసుకోవాలి, పిల్లలకి సరైన ఫెసిలిటీస్ ఏర్పరచడం చూసుకోవాలి. అది మా బాధ్యత. స్కూల్లో అందరి బాధ్యత. ప్రిన్సిపల్ అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుని జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇప్పుడు కనీసం మినిస్టర్ గారు వచ్చే టైంకి కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా లేకుండా ఇక్కడ ఇట్లా ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా బాత్రూమ్స్ సరిగ్గా లేవని ఆయన చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఇమీడియట్ గా మా సెక్రటరీ గారికి తెలియజేశాను. వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పారు సెక్రటరీ గారు. ఇప్పుడు మేము మంత్రి గారు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, వీళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పారు. కాబట్టి నేను నిన్ననే మెమోస్ ఇచ్చేశాను. ప్రిన్సిపల్ కి మెమో ఇచ్చాను, హౌస్ మదర్స్ కి మెమో ఇచ్చాను, హెచ్ఎస్ కి మెమో ఇచ్చాను. ఎందుకు మీ నిర్లక్ష్య వైఖరి ఇలా ఉంది అనేటువంటిది. ఈ మెమోలకి వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము.
తర్వాత నేను ఆ ఎక్స్ప్లెనేషన్స్ ని, ఈ మెమోస్ ని కలిపి సెక్రటరీ గారికి పంపించి శాఖాపరమైన చర్యలు సెక్రటరీ గారు కాబట్టి మా అథారిటీ సెక్రటరీ గారికి ప్రపోజ్ చేస్తున్నాం. వీళ్ళ మీద ఇది ఇలా ఉందండి పరిస్థితి, మినిస్టర్ గారు ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను కూడా వెళ్ళాను, అక్కడ అన్ని బాగు చేయించాను. ఇవాళంతా సాయంత్రం వరకు, రాత్రి వరకు ఉండి నేను అవన్నీ పరిశీలి చేస్తాను. నేను అందరినీ స్టాఫ్ రమ్మన్నాను. ఇవాళ ఈ కావాల్సిన మెటీరియల్ తెప్పించి మొత్తం మళ్ళీ మేము క్లీనింగ్ అంతా చూసుకొని, వాటర్ ఫెసిలిటీ అన్ని చూసుకొని ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఉండి నేను వెళ్తాను. ఆ తర్వాత వీళ్ళ ఎక్స్ప్లెనేషన్లు, నేను ఇచ్చిన మెమోలు అన్ని కలిపి సెక్రటరీ గారికి పంపించి శాఖాపరమైన చర్యలు అది తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం సార్. నా లెవెల్లో అది ఇప్పుడు యాక్షన్ అనేటువంటిది ఇనిషియేట్ చేయాల్సింది మా హెడ్ ఆఫీస్. ఇప్పుడు నేను ఎంతవరకు అంటే ఇక్కడ పిల్లలు సరిగ్గా ఉండే విధంగా, పిల్లలకి నీళ్లు దొరికే విధంగా, పిల్లలకు బాత్రూమ్స్ లో రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా, తర్వాత పిల్లలు ఫెసిలిటీస్ సరిగ్గా ఉండే విధంగా సార్ నిన్న 10 lakh రూపీస్ కూడా ఫండ్ ఇస్తామన్నారు. దాన్ని ఉపయోగించుకొని ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తామండి. ఈ స్కూల్ బిల్డింగ్ లో బాత్రూమ్స్ కూడా ఫంక్షనింగ్ లోకి తీసుకొస్తాం. అలాగే పిల్లలకి రన్నింగ్ వాటర్ బాత్రూమ్స్ లో ఉండే విధంగా చేస్తాం. రన్నింగ్ వాటర్ రాలేదు నిన్న. వైఖరి, ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి, తర్వాత మిగతా వాళ్ళు కూడా సరైనటువంటి టీం వర్క్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మేము ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలకి సరైన సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు, మంత్రి గారు ఆదేశించిన శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రపోజల్స్ పంపిస్తాం. ఇటువంటి చర్యలు అంటే మెయిన్ గా ఇప్పుడు మొత్తం ప్రిన్సిపలే కదండి రెస్పాన్సిబిలిటీ. ప్రిన్సిపల్ గారు మీరే ముందు శాఖాపరమైనటువంటి చర్యలకి ప్రపోజ్ చేస్తాం. ఏ చర్య తీసుకుంటారనేది అది సెక్రటరీ గారు డిస్కషన్, నాదేం లేదు. ఇలా జరిగిందండి. గుంటూరు జిల్లా నగరంపాలెం కనీసం మంచినీరు సౌకర్యం కల్పించిన పాలకులపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తరాలు మారినా, తాతలు మారినా ఆదివాసీలు తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 78 ఏళ్లు స్వాతంత్ర ఫలితాలు ఆదివాసీలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా వాలా పంచాయతీలోని నగరంపాలెం గ్రామం ఏదైతే ఉందో దాని మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ పంచాయతీలోని 14 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద మంచినీటి సౌకర్యం కల్పించింది. కానీ ఈ నగరంపాలెంలోని దాదాపు 50 మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తా ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం ఈ రోజు లేదు. మంచినీటి సౌకర్యం లేక ఈ రోజు గడ్డ నీళ్ళు తాగి వాళ్ళ అనారోగ్యం పాలయ్యి ఈ రోజు జబ్బులు, జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడ ప్రతిపాదనలు పంపించాం, మంచినీళ్ళు వేస్తామని చెప్పారు. దీనికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అడవులు నాశనం అయిపోతా ఉంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ఓ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంతం అంతా హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేశారు. దీన్ని గిరిజనులు ఇక్కడ అడ్డుకున్నారు. కానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కొలాయి పైప్ వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి చిన్న కొలాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈ రోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. వేసవి కాలం అనేటువంటిది వచ్చేస్తా ఉంది. ఈ వేసవి కాలం వల్ల గడ్డలన్నీ కూడా పూర్తిగా ఇంకిడైపోయి ఎండిపోతాయి. గిరిజనులు నీళ్ల కోసం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కొలాయి వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జలజీవన మిషన్ కింద నిధులు కేటాయించామని చెప్పి చెప్తా ఉంది. ముందుగా ప్రత్యేకంగా వేసవి కాలానికి తట్టుకునేదానికి దాన్ని పడేదానికి ఈ రోజు ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉంది. కానీ ఇక్కడ గిరిజనులకి చూస్తే కనీసం నీళ్లు సౌకర్యం లేవు. వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేక వాళ్ళ పరిస్థితులు చూస్తే కడుపు తరుగుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి వెంటనే ఈ నగరంపాలెం గిరిజన గ్రామానికి వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించకపోతే ఈ ఖాళీ బిందులతోనే 10 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఓ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది.
దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లోనే వెంటనే కొలాయిలు ఏర్పాటు చేసి వీళ్ళ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గిరిజనులు ఈ ప్రభుత్వాన్ని. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బహుజన సేన ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న స్థితిగతులపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, బీసీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ తీరుపై, రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్పై చర్చించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు బీసీ నాయకులు దేశానికి ప్రధాని అయిన తర్వాత ఆ పక్షాన్ని నిలబడుతున్నారు. ఏదైనా సరే మనందరం కలిసి ఇక్కడ నుండి ఏదైనా సరే బీసీకి సంబంధించిన అంశాన్ని మనం ఏకగ్రీవంగా పంచుకున్నట్లయితే, అది కేంద్రం నుండి ఏదైనా ప్రతిపాదన పంపించినట్లయితే దాన్ని తప్పకుండా మా పార్టీ రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్ర పార్టీకి తెలియజేస్తాం. అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ఈ రోజు మేము అధికార పార్టీలో భాగస్వాములు అయి ఉన్నాం. కాబట్టి ఇక్కడ చేసేటువంటి అంశాన్ని ఈ రోజు నేను చాలా అంశాలు మాట్లాడాలనుకున్నాను, కానీ అధికార పక్షంగా ఉండి అంశాలు బీసీ నాయకుడిగా మాట్లాడలేకపోతున్నందుకు ఒక రకంగా బాధపడుతూ బీసీ బిడ్డ కాబట్టి ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నప్పటికీ గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక శాతం సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. ఒక రాజకీయ పరమైనటువంటి కోణంలో కాకుండా వాళ్ళ ఆలోచన చేసినటువంటి కారణంగా ఈ రోజు మనకి దృష్టి వచ్చింది. కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి బీసీలు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ఎండగట్టు మనందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజు ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరుగుతుంది, జరిగే విధంగా మనం పోరాడుతున్నాం. దానికి ఒక నిదర్శనం ఈ రోజు ఒక బీసీ నాయకుడిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఖచ్చితంగా జరగాల్సింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధిక శాతం మోసపోతున్నాము, నష్టపోతున్నాము. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఖచ్చితంగా పార్టీకి ఏదైనా సరే మనకు అవసరం అనుకుంటే నష్టం జరుగుతుందని భావిస్తున్నాం. కాబట్టి ఏదైనా అవసరం అనుకోని ఉద్యమాన్ని చేపడితే పార్టీని సైతం పక్కన పెట్టి బీసీల కోసం, బీసీ కులగణన కోసం ఖచ్చితంగా నడుస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టింబర్ డిపో వ్యాపారి షేక్ ఇర్ఫాన్ను డబ్బులు డిమాండ్ చేసి కిడ్నాప్ చేసిన కేసులో కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల ఇర్ఫాన్ను మహమ్మద్ కిడ్నాప్ చేసి దాడి చేయడంతో పాటు అతనిని బెదిరించడంపై కేసు నమోదు చేసినట్టు సీఐ రమేష్ తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత కౌన్సిల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి అహ్మద్ కౌన్సిలర్గా గెలిచారు. అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయని సీఐ తెలిపారు. బిఎన్ఎస్ కేసులో అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కిడ్నాప్, అబ్స్ట్రక్షన్ చేయడం, అలానే అటెంప్ట్ మర్డర్ కోసము ఒక వ్యక్తిని తీసుకొని 4 వ్యక్తులు కలిసి అతన్ని ఇక్కడ మన కట్లడితి దగ్గర మస్తాన్ వలి అనే అతన్ని ఎక్కించుకుంటారు. ఒక థార్ వెహికల్ తెచ్చుకుంటారు. ఆ థార్ వెహికల్లో పథకం ప్రకారము ఫస్ట్ హుమయూన్ క్రిస్టీ, అదేవిధంగా అహ్మద్ బేగ్ వీళ్ళిద్దరు కలిసి ఒక అతను డ్రైవర్ గా ఉండి ఒక అతను పక్కన కూర్చొని ఈ మస్తాన్ తోటి మాట్లాడడం, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలరా అని చెప్పి అని అతను అడగడం, అతను ఇప్పుడేం డబ్బులు ఎప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడేం లేదని చెప్పడం, అతన్ని ఫోర్స్ గా ఎక్కించుకోవడం. ఆ తర్వాత వీళ్ళు పథకం ప్రకారం ఊహించిన విధంగా ఆలపాటి బ్రిడ్జి దగ్గర అవతల భాగంలో మేము వీళ్ళని పికప్ చేసుకోగానే మీరు సపోర్ట్ కావాలని చెప్పి ఇంకొక హైదరాబాద్ అనే అతన్ని అట్లానే రెహమాన్ అనే అతన్ని 4 కలిసి ఎక్కించుకొని ఇక్కడి నుంచి నేరుగా నందివేలికి వెళ్తారు. నందివేలి నుంచి పొలకలూరు అట్లానే స్ట్రైట్కి వెళ్ళిపోయి ఉప్పలపాడు దగ్గర ఎక్కేస్తారు. అక్కడ ఒక పెట్రోల్ బంక్ లో ఆయిల్ కోసం 5,000 రూపాయలు ఫోన్ పే కొట్టించుకుంటారు. ఆ ఫోన్ పే ద్వారా ఆ బండి ఏదైతే థార్ వెహికల్ తెచ్చుకుంటారో ఆ థార్ వెహికల్లో ఆయిల్ కొట్టించుకోవడం. అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి భవానీపురం వెళ్తారు. భవానీపురంలో ఒక 2,000 రూపాయలకి మందు తీసుకుంటారు. అదే వెహికల్లో ఉన్నోళ్ళు దిగి వాళ్ళు తాగడానికి మందు తీసుకొని అక్కడ కూడా ఫోన్ పే చేసుకోవడం. అక్కడి నుంచి మళ్ళీ భవానీపురం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగేసి మళ్ళీ నేరుగా బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఈ మస్తాన్ వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ వెహికల్ ని
వాళ్ళ వెంట తెచ్చుకున్న వెహికల్ వెంట తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు 11:30 ఆ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ అందుద్ది. దాని మీద ఎవరైతే బాధితుడు ఉన్నాడో మస్తాన్ని మేము ఎంక్వైరీ చేయడం, మాట్లాడడం, జరిగిన విషయం కనుక్కోవడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుద్ది. ఇందులో నుంచి మేము పోలీసులు కొడతారనే ఉద్దేశంతో వీళ్ళు పారిపోవడం జరుగుతుంది. నలుగురు ముద్దాయిలు కూడా. అసలు A1 అహ్మద్ బేగ్ మాత్రమే చేశాడని చెప్పి తెలుసు, కానీ మాకు రిమైనింగ్ వ్యక్తులు ఎవరైనా కూడా తెలియదు. ఆ తర్వాత వీళ్ళు డిఫరెంట్ ప్లేసుల్లో తిరిగి లాస్ట్ కి ఈ రోజున ఆ తారు వెహికల్లో A1, A2 రెహమాన్ అనే అతను, అట్లనే అహ్మద్ బేగ్ ఇద్దరు కలిసి ఆ తారు వెహికల్ ఇంటికి వాళ్ళు వచ్చినట్టు తెలిస్తే ఈ రోజున మా ఎస్ఐ గారు టీము వీళ్ళు వెళ్ళడం, వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, ఈరోజు తీసుకొచ్చి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వ్యక్తులు హుమైన్ క్రిస్టియన్ అతని జాడ ఇంకా మాకు రాలేదు. ఇంకొక అతను ఇర్ఫాన్ అలియాస్ హైదరాబాద్ అంటారు, అతను కూడా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ పెడతాము. కడప జిల్లా బద్వేల్ మండలం సి కొత్తపల్లి సిఆర్ నగర్ లో 2వ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను సంఘమిత్ర సంస్థ చైర్మన్ సొద్దల పెంచలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు విశాలంగా ఉన్నందున కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తూ 100 ఎకరాల భూములు ఆక్రమించారని ఆయన ఆరోపించారు. బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ పట్టణం అభివృద్ధి అయిందంటే దానికి కారణం కమ్యూనిస్టు పార్టీలని ఇల్లు లేని నిరుపేదలకు ఎవరూ చేయలేని పని కమ్యూనిస్టులు అనేక కాలనీలు నిర్మాణం చేసి బద్వేల్ పట్టణం విస్తరించడానికి కారకులయ్యారని కొనియాడారు. రెవెన్యూ అధికారులు మొత్తం అంతా కూడా పడగొట్టాలని చెప్పేసి, కూల్చాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం. అందుకు కాబట్టే ఆ యొక్క రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సిఆర్ నగర్ లో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తా ఉన్నాం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం ఏమంటే, మేము 10 నెలలుగా ఇక్కడే కాపురం ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే పట్టాలు ఇవ్వండి, ఇక్కడే పక్కా భవనాలు ఇవ్వండి, ఇక్కడే మౌలిక సౌకర్యాలు మంచినీళ్లు, రోడ్లు, కరెంటు అని చెప్పేసి అడుగుతా ఉంటే, ఒకవైపు మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఎంఆర్ఓల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి ఈ అధికారులు ఈరోజు ఎవరో కొంతమంది చెప్పేటువంటి మాటలకు, లేకపోతే అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తం అంతా కూడా సిండికేట్ అయిపోయి మరి వాళ్ళ యొక్క భూములు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, లేకుంటే ఈ భూమిని ఏదో ఒక విధంగా దక్కించుకోవాలనే ఉద్దేశంతో, దీన్ని కోట్లాది రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా దీన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మేమే అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, రెవెన్యూ పోలీసు కలిపి మొత్తం అంతా కూడా ఎప్పుడోసారి వచ్చి ఫోర్సు తీసుకొచ్చి పడగొడతామని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు పడగొడతారు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే, మరి 100,000 ఎకరాల ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయలు ఉండే ప్రభుత్వ భూములు అవన్నీ కూడా ఆక్రమించేటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోండి, అయినా స్వాధీనం చేసుకోండి. ఈ శ్రీకొత్తపల్లిలోనే 200 ఎకరాల ప్రభుత్వ భూములంతా మొత్తం కూడా ఆక్రమణకు గురైనాయి. ఆఖరుకు చెక్ డ్యాములు సైతం ఈరోజు మొత్తం పడగొట్టి మొత్తం భూమిగా మలుచుకుని సదును చేస్తే అలాంటి వాళ్ళపై ఒక్క కేసు పెట్టలేదు, ఒక్క ఎత్తనికి పోటీ పెట్టలేదు ఆ భూమిలో. కానీ ఈ రోజు ఇక్కడ 10 నెలలుగా కాపురం ఉన్నటువంటి పేదల పట్ల కర్కశంగా చాలా నియంతృత్వంగా వ్యవహరిస్తా ఉన్నారు. చూసి గత ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క మేము ప్రభుత్వ భూములు ఎంచుకొని ఎక్కడున్నాయని చూసి మరి మొత్తం పరిశీలన చేసి మొత్తం ఇక్కడంతా కూడా ఇక్కడికి వచ్చి చిన్నపాటి రూములు కట్టుకుని ఇక్కడే కాపురం ఉంటా ఉన్నాం. ఏం లేకపోయినా ఇబ్బందులు పడతా ఉన్నప్పటికీ, మౌలిక సౌకర్యం లేకపోయినా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇక్కడే కాపురం ఉంటా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ ఇక్కడే పట్టాలు ఇవ్వాలి. అట్ట కాదు, కూడదు, మేము తొలగిస్తాం, లేకపోతే కేసులు పెడతాం అని చెప్పేటువంటి ఆలోచన చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ రోజు శ్రీకొత్తపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1 నుంచి 90 వరకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్ని అక్రమాలపైన నిగ్గు తేల్చాలి. కడప జిల్లా బాకరాపేట వద్దనున్న సిపిఐ కాలనీలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బయనపల్లి చెరువు తట్టు పోరంపోకు స్థలాలను ఎకరాలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని వాపోయారు. కంచెలు వేసుకుని జామాయిల్ చెట్లు వేసుకుని కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకుని రెవెన్యూ అధికారులు పేదవాడు 2 సెంటు స్థలం ఆక్రమిస్తే ఆగవేగాలపైన రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూల్చాలని ప్రయత్నం చేస్తుందని ఇది ఎంతవరకు సమంజసమని వారు అన్నారు.
కడప జిల్లా బాకరాపేట వద్ద ఉన్న సిపిఐ కాలనీలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బయనపల్లె చెరువు తట్టు పొరంబోకు స్థలాలను ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని వాపోయారు. కంచెలు వేసుకుని జామాయిల్ చెట్లు వేసుకుని కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకుని రెవెన్యూ అధికారులు పేదవాడు 2 సెంటు స్థలం ఆక్రమిస్తే ఆగమేఘాలపైన రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూల్చాలని ప్రయత్నం చేస్తోందని ఇది ఎంతవరకు సమంజసమని వారన్నారు. మరి వీటిని పొద్దు రెవెన్యూ అధికారులు మొత్తం అంతా కూడా పడగొట్టాలని చెప్పేసి కూల్చాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం. అందుకాబట్టే ఆ యొక్క రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సిఆర్ నగర్ లో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తా ఉన్నాం. ఈ యొక్క రిలే నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము 10 నెలలుగా ఇక్కడే కాపురం ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే పట్టాలు ఇవ్వండి, ఇక్కడే పక్కా భవనాలు ఇవ్వండి, ఇక్కడే మౌలిక సౌకర్యాలు మంచినీళ్లు రోడ్లు కరెంటు అని చెప్పేసి అడుగుతా ఉంటే ఒకవైపు మరి ఇప్పటికే అనేక దఫాలుగా ఎంఆర్ఓల దగ్గరికి ఆర్డీఓల దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి ఈ అధికారులు ఈ రోజు ఎవరో కొంతమంది చెప్పేటువంటి మాటలకు లేకపోతే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తం అంతా కూడా సిండికేట్ అయిపోయి మరి వాళ్ళ యొక్క భూములు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా లేకుంటే ఈ భూమిని ఏదో ఒక విధంగా దక్కించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని కోట్లాది రూపాయలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా దీన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మేమే అడుగుతా ఉన్నాం. ఈ రోజు మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, రెవెన్యూ పోలీసు కలిపి మొత్తం అంతా కూడా ఎప్పుడోసారి వచ్చి ఫోర్సు తీసుకొచ్చి పడగొడతామని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు పడగొడతారు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా మీ దగ్గర నిజాయితీ ఉంటే మరి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయలు ఉండే ప్రభుత్వ భూములు అవన్నీ కూడా ఆక్రమించేటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోండి, అయిన స్వాధీనం చేసుకోండి. ఈ శ్రీకొత్తపల్లిలోనే 200 ఎకరాల ప్రభుత్వ భూములంతా మొత్తం కూడా ఆక్రమణకు గురైనాయి. ఆఖరుకు చెక్ డ్యాములు సైతం ఈ రోజు మొత్తం పడగొట్టి మొత్తం భూమిగా మలుచుకుని సదును చేస్తే అలాంటి వాళ్ళపై ఒక్క కేసు పెట్టలేదు, ఒక్క ఎత్తరికి పోటీ పెట్టలేదు ఆ భూమిలో. కానీ ఈ రోజు ఇక్కడ 10 నెలలుగా కాపురం ఉన్నటువంటి పేదల పట్ల కర్కశంగా చాలా నియంతృత్వంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను తెలియజేసే మహోన్నత వ్యక్తి స్వర్గీయ కింజరపు ఎర్రంనాయుడిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎర్రంనాయుడు 68వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలు అందించారని, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అటు పార్టీకి ఇటు ప్రజలకు మరవలేని నాయకత్వం అందించగలిగారని, అతని ఆశయాలు మా అందరికీ మార్గదర్శకమని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, ఎప్పటికీ ఈ తెలుగు గడ్డ మరవని నాయకుడని అన్నారు. మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక రకంగా ఆయన వారసుల్లా నేను గాని అలాగే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు గాని ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు కొనసాగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్రన్నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని మేము రాజకీయం చేశాం. ఎర్రన్నాయుడు గారి తాలూకా పందాలోనే రాజకీయం చేశాం. ఆ గౌరవంతోనే ఈరోజు కేంద్ర మంత్రిగా నేనున్నా, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రన్నాయుడు గారని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధంతోనే ప్రజలు నేటికి కూడా ఆ గౌరవాన్ని మాకు కూడా కొనసాగించి ఈరోజు రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పిస్తున్నారు. ఇందాకే చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. నా ఆత్మీయ నేస్తం, నా కుడిభుజం ఎర్రన్నాయుడు గారని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా ఒక బలం ఎర్రన్నాయుడు గారు ఉండేవారు అనేది నేటికి ఆయన ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి మహానుభావుడు ఈ రోజు రాజకీయాల్లో లేనందుకు ఎంతో మంది బాధపడుతున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లానే కాదు, శ్రీకాకుళం జిల్లాతో నేరుగా పరిచయం ఉన్నా సరే రాష్ట్రంలో, దేశంలో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. దేశ స్థాయిలో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కానీ మరి దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వ్యక్తులు కూడా నాకు కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎర్రన్నాయుడు గారితో ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఒక రకంగా ఇంత చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి ఒక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గడిచిన 8 నెలల్లో చేసిన అభివృద్ధి గమనించి ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే జయకృష్ణ కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం తమ మద్దతు కొనసాగించి నిస్వార్థ రాజకీయ నాయకులైన పాకలపాటి రఘువరంని గెలిపించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు.
గౌరవ శాసనసభ్యులు ఈ నిమ్మక జయకృష్ణ గారికి, కూటమి నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీ పాకలపాటి రఘువర్మను కూటమి అభ్యర్థిగా మరి నియమించబడ్డారు. కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మరి కూటమిలో మీకు భాగం కాబట్టి మేము కూడా బీజేపీ తరఫున ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొని ఆయన గెలిపించడానికి విశేష కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మరి కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు నీతి, నిజాయితీ, ఒక ఆత్మవిశ్వాసం, అనేక ఉద్యమాలు చేసిన పాకలపాటి రఘువర్మ గారు, ఆయన గెలుపునకు మేము కూటమి తరపున విశేష కృషి చేస్తామని, ఆయన గెలిపించడానికి మా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.